హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజు నేను వెజిటేరియన్‌లో దొండకాయ గ్రేవీ చేశానండి. ఇది చపాతీకి కానీ, అన్నానికి కానీ చాలా దొండకాయలకి కావాల్సినవి ఆనియన్, కరివేపాకు, 3 టమాటోలు, కాజు, దొండకాయ ముక్కలు. ఇప్పుడు ఆయిల్ వేసేసాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దొండకాయ ముక్కలు. ఇందులో పసుపు వేసేసుకుంటాం. ఇది ఇలా ఫ్రై అవ్వాలి ముక్కలు. వీటిని ఇప్పుడు పక్కన వేసి పెట్టుకుందాం. అవి మగ్గేలోపు ఈ కాజు మళ్ళీ ఈ టమాటోస్ మిక్సీ పట్టుకుందాం. కాజు సన్నగా పట్టిన తర్వాత దీంట్లోనే టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఇది ఇప్పుడు అయిపోయింది. ఇలా ముక్కలు పక్కన చేసుకొని ఇదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో సాజీరా, ఇందులో ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాం. కరివేపాకు, పసుపు వేసుకుందాం. ధనియా పౌడర్. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుందాం. సాల్ట్ అయితే ముందే వేసాను కదా ముక్కలలో కానీ ఆనియన్లో, సరిపోతుంది ఇంకా. ఇప్పుడు ఇది కొంచెం ఉడికిద్దాం. ఉడికించిన తర్వాత అప్పుడు ఉడికింది కదా, ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం. ముక్కలతో పాటు కూడా గ్రేవీ ఉడికితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇది బాగా కలిపి కొంచెం ఉడికింది కదండి, ఇప్పుడు ఇందులో కొంచెం బటర్ వేసుకుందాం. బటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసి కొద్దిసేపు ఉడికిద్దాం. నేను ఇప్పుడు బాగా ఉడికింది, ఇంకొక 2 మినిట్స్ ఉంచేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నా లాస్ట్కి. ఇందులో లాస్ట్కి కొత్తిమీర వేసి ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది దొండకాయ గ్రేవీ ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. అసలు చాలా బాగుంటుందండి గ్రేవీ అయితే. మీరు ఎప్పుడు చేయకపోతే మాత్రం ఇలా నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేయండి. బాయ్.